నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రఘుప్రియ. మనకి శివలింగాలు ఎన్ని రకాలు ఉంటాయి, వేటితో పూజిస్తే ఏ ఫలితాలు వస్తాయి అనే అంశంలో మహాశివ పురాణంలో చెప్పబడినటువంటి రహస్యాలను ఈరోజు మీకు తెలియజేస్తాను. అయితే పదార్థాన్ని బట్టి మనకి ఫలితాలు కూడా మారతాయి అని మహాశివ పురాణంలోనూ ఆగమ శాస్త్రాల ప్రకారము శివలింగము దేనితో అయితే తయారవుతుందో దాన్ని బట్టి దానిని పూజించే వారికి వేర్వేరు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే మీ కోరికను బట్టి ఏ లింగాన్ని పూజించాలి అనే అంశాన్ని సవివరంగా తెలియజేస్తాను. అయితే మనకి మోక్షము ఆరోగ్యం కోసం పూజ చేయాలి అని అనుకున్న వారికి మొదటగా పార్థివ లింగము అనగా మట్టితో తయారు చేసినది లేదా పుట్టమన్నుతో తయారు చేసినటువంటి లింగాన్ని కనుక పూజ చేసినట్టయితే సకల కోరికలు నెరవేరడంతో పాటు మోక్షం లభిస్తుంది. అన్నిటికన్నా అత్యుత్తమమైన శివలింగం ఇది. తర్వాత రెండవది పాదరస లింగము అనగా మెర్క్యూరీ లింగము అంటారు. దీనితో కనుక పూజ చేస్తే దీర్ఘకాలిక రోగాలు నయమవడంతో పాటు మహాపాతకాలు కూడా, మనకి తెలిసి తెలియకుండా చేసినటువంటి మహాపాతకాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఇంకా మూడవది స్ఫటిక లింగము అనగా క్రిస్టల్ అన్నమాట. అయితే దీన్ని కనుక పూజ చేసినట్టయితే జ్ఞానవృద్ధి, మనశ్శాంతి, గ్రహదోషాలు, మన జాతకంలో ఎటువంటి గ్రహదోషాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోయే అవకాశము ఈ లింగాన్ని పూజ చేయడం ద్వారా కలుగుతుంది. అయితే ఐశ్వర్యము, కీర్తి కోసము అనగా వెల్త్ అండ్ ఫేమ్, ఈ రెండు కోరుకునే వాళ్లకు స్వర్ణలింగము అంటే బంగారంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని పూజ చేసినట్టయితే అష్టైశ్వర్యాలు, మహాధనధాన్యాలు, ధనలాభాలు, ఆకస్మిక ధనప్రాప్తి ఇలాంటివి కలిగే అవకాశాలు కనబడతాయి. అయితే రెండవది రజత లింగము అనగా వెండితో తయారు చేసినటువంటి శివలింగాన్ని కనుక పూజ చేసినట్టయితే సంపద వృద్ధి, పితృదేవతల యొక్క అనుగ్రహము, ఆశీస్సులు కలుగుతాయి. ఇంకా మూడవది కాంస్యలింగము అనగా కంచుతో తయారు చేసినటువంటి శివలింగాన్ని కనుక పూజ చేసినట్టయితే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశాలున్నాయి అని మన శాస్త్రం చెప్పబడింది. ఇంకా కుటుంబము, సంతోషము అంటే ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ దీనికోసంలో దీని కొరకు చేయడంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే వివాహము, త్వరగా వివాహం అవ్వడానికి, కుటుంబంలో సౌఖ్యం కలగడానికి చేయవలసినటువంటి శివలింగాలు ఏమిటంటే కనుక శివ పూజ, బెల్లంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని కనుక పూజ చేసినట్టయితే ప్రేమ వివాహాలు సఫలమవ్వడానికి, బంధాలు బలపడడానికి ఈ యొక్క శివలింగము ఉపయోగపడుతుంది. అయితే రెండవది నవనీత లింగము అంటారు. అంటే వెన్నతో తయారు చేసినటువంటి శివలింగాన్ని పూజ చేసినట్టయితే